ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహిస్తోంది. నీటి మట్టం 48 అడుగులకు పెరగడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటి మట్టం పెరగడంతో ఇప్పటికే చాలా మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చెర్లవాజేడు, వెంకటపురం మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి తూరుబాక వద్ద వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరడంతో విఆర్పురం, కూనవరం, చింతూరు మండలాలు గత 2 రోజుల నుంచి జలదిగ్బంధంలోనే చిక్కుకుని ఉన్నాయి. నీటి మట్టం పెరగడంతో స్నానఘట్టాల ప్రాంతం వద్ద చాలా మెట్లు, విద్యుత్ స్తంభాల వరద నీటిలో మునిగాయి. కళ్యాణకట్ట నీటి మట్టం పెరగడంతో భక్తులు స్నానాలకు నదిలోకి దిగొద్దని ఆదేశాలు జారీ చేశారు. గజ ఈతగాలను, లాంచీలను, పడవలను సిద్ధంగా ఉంచి ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు.